ఒకటి పెద్దది ఉల్లిపాయ కట్ చేసింది, ఒక టమాటా, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు, అల్లం ముక్కలు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర చాలా తక్కువ వేసాను చూడండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, పసుపు, కొద్దిగా కారం, 1 స్పూను, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఈ మొత్తం మిక్సీ పెట్టుకొని ఈ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ చేయొద్దు. ఇలా ఉండాలా, సరే ఇలా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను చికెన్ ఉడకబెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ముక్కాలు బాగా ఉడకాలి. 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసాను. సరిపడ ఆయిల్ వేడయ్యాక ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పుచారు చేసుకొని వేడి అన్నంలో సైడ్ డిష్ ఇది బాగా దగ్గరగా పడేంత వరకు ఉడకాల. మంచిగా ఉడికిపోయింది చూసారా, ఆయిల్ అంతా పైకి వస్తుంది, మసాలా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి ఒకసారి చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. కారం కూడా మీకు ఎక్కువ కారం తినాలనుకుంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము, 1 స్పూన్ కారం కూడా వేసాము, సరిపోతుంది అనుకుంటా. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు మసాలా అంతా పట్టాలి చికెన్కి. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసుకొని కలబెట్టుకొనేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. మంచి గుమగుమలాడిపోతుంది. వేడిగా పప్పుచారు వేసుకొని అన్నం, రైస్లో కానీ రోటీలో కానీ తినొచ్చు. ఇది చాలా బాగుంటుంది. చాలా సింపుల్ డిష్. మరొక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే వేసుకోవాలి గార్నిష్ కోసం. చికెన్ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కానీ రోటీలో కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కడాయిలో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది రుచి, ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా కానీ పప్పుచారు చేసుకున్నా కానీ అందులో కూడా ఇలా కలుపుకొని తినండి, రుచి అయితే మస్తు అదిరిపోతుంది. ఇలా చపాతీతో పాటు తింటే చాలా బాగుంటుంది. చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కుదిరేవి.